భరించలేని కష్టాలలో ఉన్నవారు రేపు నవరాత్రులలో వచ్చే ఆదివారం రోజు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టండి, మీ జీవితం మారిపోతుంది. వద్దన్నా కొద్దీ డబ్బు వచ్చి పడుతుంది. నవరాత్రుల్లో వచ్చే ఆదివారం రోజు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం వల్ల మీకు ఉన్న కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయి. నవరాత్రులలో వచ్చే ఆదివారాన్ని చాలా పవిత్రమైనదిగా భావించాలి. ఈ ఆదివారం రోజు మీరు పొరపాటున మాంసాహారం తిన్నా, మద్యం తాగినా అమ్మవారి ఆగ్రహానికి గురి అవుతారు. ఈ పవిత్రమైన రోజు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. నవరాత్రులలో గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టి ఉంచితే మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. అమ్మవారు మీ ఇంటిలో తిష్ట వేసుకుని కూర్చుంటారు. ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత అనగా జ్యేష్ఠాదేవి వెళ్ళిపోతుంది. దానివలన ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు, ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ధనలాభం కలుగుతుంది. ఇంటి యజమానికి చేసే పనులలో విజయం కలిసి వస్తుంది. ఈ పరిహారం చేసుకుంటే తిరుగులేని రాజయోగం పడుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఈ నవరాత్రులలో గ్యాస్ స్టవ్ కింద ఏం పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఆకతాయిగా ఉన్న ఒక విద్యార్థిని గురువు ఎలా మార్చాడో తెలిపే కథను విందాం. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, పూర్వం లక్ష్మీనాథుడని శ్రీమంతుడు ఉండేవాడు. తనకు లేక కలిగిన సంతానానికి వివేకవర్ధనుడు అనే పేరు పెట్టాడు. ఆ బిడ్డకు వయసు పెరుగుతున్న కొద్దీ చెడు సావాసాల వల్ల పోకిరీగా తిరుగుతూ చదువుకు దూరం అవ్వసాగాడు. 12 ఏళ్ళు వచ్చినా ఓ దారికి రాలేదు. కానీ పనులు చేసి తల్లిదండ్రులకు తలవంపులు తీసుకురాసాగాడు. కొడుకు ప్రవర్తనతో దిగులు పడ్డ లక్ష్మీనాథుడికి నాగావళి నది ఒడ్డున విద్యానందుడనే ఒక గురు వర్యులు నడిపే ఆశ్రమ పాఠశాల గురించి తెలిసింది. ఆయన దారి తప్పిన పిల్లలకు సరైన హితబోధ చేసి సన్మార్గంలో పెట్టగల సమర్థుడని లక్ష్మీనాథుడు విన్నాడు. దానితో లక్ష్మీనాథుడు కొండంత ఆశతో కొడుకును అక్కడకు తీసుకుని వెళ్ళాడు. పాఠశాల పరిసరాలు చూడ్డానికి కొడుకు బయటకు వెళ్ళిన సమయంలో అతడి చెడు సావాసాల గురించి, చదువు మీద ఉన్న నిరాసక్తతను గురువుకు వివరంగా చెప్పాడు లక్ష్మీనాథుడు. ఆ తర్వాత కొడుకును ఆయనకు అప్పజెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆశ్రమ పాఠశాలలో చేరిన వివేకవర్ధనుడిని గురు వర్యులు ఒక కంట కనిపెట్టసాగాడు. వేళకు అతడు లేచేవాడు కాదు. కాలకృత్యాలు సకాలంలో తీర్చుకునేవాడు కాదు. తోటి విద్యార్థులు పాఠాలు వల్లవేస్తూ ఉంటే ఇతడు మాత్రం అవేమీ పట్టించుకునేవాడు కాదు. పైగా వాళ్ళ ఏకాగ్రతను భంగపరిచే పనులు చేస్తూ ఉండేవాడు. ఏ తుంటరి పనైనా సరే చేయడానికి వెనుకాడేవాడే కాదు. అవతలి వారి మనసు ఎంత ఎక్కువ బాధపడితే అంత ఆనందించేవాడు. అదంతా కూడా గమనించిన గురువు సమయం కోసం ఎదురు చూడసాగాడు. ఒకరోజు గురువు వివేకవర్ధనుడిని అధ్యయన సమయంలో నిలబెట్టించి, ఈ రోజు నుంచి ఇతడే మన గురుకుల విద్యార్థులకు నాయకుడిగా ఉంటాడు. మీరంతా వివేకవర్ధనుడి సూచనలు పాటించి గురుకులానికి మంచి పేరు తీసుకురండి అని చెప్పాడు. తన ఆకతాయి పనులకు తిడతారేమోనని సందేహించిన వివేకవర్ధనుడికి గురువుగారి ప్రకటన చాలా ఆశ్చర్యం కలిగించింది. వివేకవర్ధనుడు గురువుగారితో నేను నాయకుడిగా పనికిరానేమో అనే సందేహం వెళ్ళిబుచ్చుకున్నాడు. దానికి గురువైన విద్యానందుడు చిరునవ్వు నవ్వుతూ, వివేకవర్ధన, నీ శక్తియుక్తులు నీకు తెలియవు. నీ చురుకుదనం సవ్యమైన మార్గంలో వినియోగిస్తే గొప్ప తెలివివైన వాడివి అవుతావు. మీ అమ్మా నాన్నలు నిన్ను చూసి గర్వపడతారు అన్నాడు. ఆ మాటలు విన్నప్పుడు వివేకవర్ధనుడి కళ్ళు ఆనందంతో మెరవటం గురువు గమనించాడు. వెంటనే ఆయన తన పర్ణశాలకు వివేకవర్ధుణ్ణి తీసుకుని వెళ్ళి నాయకుడిగా చేయవలసిన పనులు చెప్పాడు. పెత్తనం అప్పజెప్పేసరికి వివేకవర్ధనుడిలో మార్పు వచ్చింది. మర్నాడు పక్షుల కిలకిలా రావాలతో సూర్యోదయానికి ముందే లేచి తోటి విద్యార్థులను నిద్రలేపాడు. వారితో పరిసరాలను శుభ్రం చేయించాడు. పక్కనే ప్రవహిస్తున్న వాగు నుంచి నీరు తెప్పించాడు. అందరూ కలిసి వాగు వద్దకు మసిబారిన వంట పాత్రలను తీసుకుని వెళ్ళి తలతలలాడేటట్లుగా కడిగారు. మాసిన దుస్తులు ఉతుక్కున్నారు. పనులన్నీ చేయటం వల్ల చెమటతో మలినమైన వాళ్ళు
వాగు ప్రవాహంలో జలకాలాడారు. వాగు ఒడ్డున నిలబడ్డ గురువు వారితో, నీటికి ఏ మలినాన్నైనా సరే శుద్ధి చేసే గుణముంటుంది. ఆ నీటి వల్లే మనం శుభ్రపడుతూ ఉన్నాం. మన పరిసరాలు, మనం వాడే సామాగ్రి పరిశుభ్రమవుతూ ఉన్నాయి. ఆ నీరే లేకపోతే లోకం ఎంత మురికి పట్టి కంపు కొడుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు నీటి గొప్పతనం మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, నీరు లాంటిదే మన జీవితం కూడా. నీరు లాంటిదే చదువు కూడా. విద్య మనసులోని మలినాలు పోగొడుతుంది, వివేకాన్ని కలిగిస్తుంది, మంచి మార్గం చూపిస్తుంది. మీరు జ్ఞానం కోసం ఇక్కడ చేరారు. మంచివారిగా ఎదిగి మీ తల్లిదండ్రులకు, గురువులకు, దేశానికి మంచి పేరు తీసుకురండి అని అన్నాడు. గురువుగారి మాటలు వివేకవర్ధనుడి మీద చక్కగా పనిచేశాయి. అప్పట్నుంచి చక్కగా విద్యార్జన చేసి బుద్ధిమంతుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇంకా వీడియోలోకి వస్తే, ఇంట్లో అధికంగా కష్టాలు వచ్చేవారు, తీరని ఇబ్బందులతో బాధపడేవారు ఈ దేవి నవరాత్రులలో గ్యాస్ స్టవ్ కింద ఈ ఒక్క పరిహారం చేస్తే చాలు. ఆ అమ్మవారి కరుణా కటాక్షాల వల్ల మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి మీకు ఉన్న కష్టాల నుండి సులభంగా బయటపడాలి అనుకునే వారు ఈ పరిహారాన్ని ఖచ్చితంగా చేయాలి. ఇలా చేయటం వల్ల మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. ఈ రోజుల్లో అందరి ఇళ్లల్లో గ్యాస్ పొయ్యిలు ఉంటూ ఉన్నాయి. గ్యాస్ పొయ్యి లేని ఇల్లు లేదు. వంట చేసుకోవడానికి పూర్వం రోజుల్లో కట్టెల పొయ్యిలు ఉపయోగించుకునేవారు. కానీ ఈ రోజుల్లో కష్టపడే పని లేకుండా అందరికీ గ్యాస్ పొయ్యిలు అందుబాటులోనికి వచ్చేశాయి. ఆ గ్యాస్ పొయ్యిని చాలా వరకు అందరూ నీట్గా ఉంచుకోవట్లేదు. చాలామంది ఇళ్లల్లో చూసినట్లయితే గ్యాస్ పొయ్యి జిడ్డు పట్టేసి కూరల మరకలతో చిరాకుగా ఉంటాయి. పాలు పొంగిపోయి, టీ పొంగిపోయి చూడ్డానికి అసహ్యంగా చిరాకు కలిగించేలాగా ఉంటాయి. అలా మురికిగా ఉండే ఇంట్లో దరిద్ర దేవత ఎక్కువగా నివాసం ఉంటుంది. పాతకాలంలో అయితే కట్టెల పొయ్యిలు వాడినప్పుడు చక్కగా ఉదయమే నిద్రలేచి ఆడవారు స్నానం చేసి పొయ్యి దగ్గరికి వెళ్ళేవారు. స్నానం చేయకుండా పొయ్యిని టచ్ చేసేవారు కాదు. స్నానం చేశాక పొయ్యి దగ్గరకు వెళ్ళి పొయ్యిలో బూడిద తీసేసి పొయ్యిని క్లీన్ చేసుకొని పొయ్యికి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి ఆ తర్వాతే వంట మొదలు పెట్టేవారు. అంత శుచి శుభ్రత నియమాలు పాటించటం వలనే పూర్వం రోజుల్లో అందరూ కూడా ఆరోగ్యంగా ఐశ్వర్యంతో జీవించేవారు. కానీ ఈ రోజుల్లో గ్యాస్ పొయ్యిలు వచ్చిన తర్వాత కట్టెల పొయ్యిలు అంటే అందరికీ చులకన అయిపోయింది. గ్యాస్ పొయ్యిను ఎప్పుడూ కూడా నీట్గా ఉంచుకోవటం లేదు. లేవగానే వంటగదిలోనికి వెళ్ళిపోయి గ్యాస్ పొయ్యి మీద టీ, కాఫీలు కాచుకుని త్రాగుతూ ఉన్నారు. అగ్నిదేవునికి అస్సలు గౌరవం ఇవ్వటం లేదు. కానీ అస్సలు ఇలా చేయకూడదు. స్నానం చేసిన తర్వాతే గ్యాస్ పొయ్యిని టచ్ చేయాలి. కనీసం బ్రష్ చేసి అయినా సరే గ్యాస్ పొయ్యి దగ్గరకు వెళ్ళాలి. ఈ తప్పులు చేయటం వలనే అగ్నిదేవుడి ఆగ్రహానికి గురై లక్ష్మీ కటాక్షాన్ని కోల్పోతూ ఉన్నారు. కనుక అందరూ కూడా ఈ తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. రాత్రి పడుకునే ముందు మీరు గిన్నెలు కడిగేసి వంటగదిని శుభ్రం చేశాక ఈ పరిహారం అనేది చెయ్యండి. ఈ పరిహారం చేయడానికి ఒక రాగి లేదా స్టీల్ ప్లేట్, 1 రూపాయి బిళ్ళ, పసుపు, కుంకుమ, నల్ల నువ్వులు తీసుకోవాలి. నవరాత్రులలో రాత్రి పడుకునే ముందు ఒక ప్లేట్ తీసుకొని దానిలో 1 స్పూన్ నువ్వులు వేయాలి. ఆ తర్వాత అందులో 1 రూపాయి బిళ్ళను కూడా వేసి చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వేసి ఆ ప్లేట్ను రాత్రంతా కూడా స్టవ్ కింద అలానే పెట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయం నిద్ర లేవగానే ఆ ప్లేట్ను తీసుకొని ఇంట్లో నుంచి బయటకు వచ్చి రూపాయి బిళ్ళను తీసేసి మిగిలినవన్నీ కూడా ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో లేదా ప్రవహించే నీటిలో దానిని వేసేయాలి. ఇక రూపాయి బిళ్ళను ఎవరైనా లేనివారికి దానం ఇచ్చేయండి. లేదా ఈ దేవి నవరాత్రుల్లో ఎవరికైనా యాచకులకు ఇచ్చేయండి. మీ ఇంటికి యాచకులు వచ్చే వీలు ఉంటే వాటిని అంటే ఈ రూపాయి బిళ్ళను ఆ యాచకులకు ఇచ్చేయండి. ఇలా చేయటం వల్ల మీ కష్టాలన్నీ కూడా మెల్లమెల్లగా తీరిపోతాయి. దేవి నవరాత్రుల్లో 9 రోజులు కూడా క్రమం తప్పకుండా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పరిహారాన్ని ఎవరైతే చేస్తారో వారికి ఈ 9 రోజులలో వారి కష్టాల నుండి గట్టెక్కించే మార్గాన్ని ఆ అమ్మవారు చూపిస్తుంది. కాబట్టి
ఎక్కువగా కష్టాలు ఉన్నవారు, ఆర్థిక సమస్యలు ఉన్నవారు ఈ దేవీ నవరాత్రులలో 9 రోజులు కూడా అమ్మవారికి పూజ చేసుకుని ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పరిహారాన్ని చేసినట్లయితే ఆ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అద్భుతమైన ఫలితాలను అమ్మవారి చూపిస్తుంది. మీకు సకల ఐశ్వర్యాలను సిద్ధింపచేస్తుంది. విశ్వంలోని స్త్రీ తత్వాన్ని ఆరాధించేందుకు నవరాత్రులు ఓ గొప్ప సందర్భం. ఆ స్త్రీ మనకు మాతృమూర్తిగా అనగా దుర్గగా, ఆయురారోగ్యాలను ప్రసాదించే తల్లిగా అనగా లక్ష్మిగా, జ్ఞానాన్ని అందించే తొలి గురువుగా అనగా సరస్వతిగా సుపరిచితమే. అందుకనే కొందరు నవరాత్రుల్లో 3 రోజుల చొప్పున ఈ దేవతలను ఆరాధిస్తూ ఉంటారు. మరికొందరు బాలపూజ, సువాసిని పూజ పేరుతో చిన్న పిల్లలను, ముత్తైదువులను సాక్షాత్తు అమ్మవారిగా భావించి పూజ చేస్తారు. సృష్టిలోని స్త్రీలందరూ శక్తికి ప్రతిరూపాలే అని భావించి వారిని భౌతికంగా పూజించే అరుదైన ఆచారం ఒక్క నవరాత్రుల సందర్భంలోనే కనిపిస్తుంది. మనం కుండలిని కూడా శక్తి అనే పిలుస్తాము. మనిషిలోనూ ఉన్న ఆ షట్చక్రాలను ఛేదించిన రోజున తనకి ఈ సృష్టికి మధ్య ఉన్న ఆ భేదాన్ని గ్రహిస్తాడు. అమ్మవారి కటాక్షంతోనే ఆ కుండలిని శక్తి జాగృతం అవుతుందని భక్తుల నమ్మకం. అందుకేనేమో అమ్మవారి చుట్టూ ఉన్న దైవాలు కూడా పరిపూర్ణ జ్ఞానానికి ప్రతిరూపాలుగా కనిపిస్తారు. శివుడు దక్షిణామూర్తిగా, ఆది గురువుగా ప్రసిద్ధుడు. ఇక గణపతి సిద్ధి బుద్ధులను ప్రసాదిస్తాడని ప్రతీతి. మరోవైపు కుమారస్వామిని కూడా జ్ఞానానికి అధిపతిగా భావిస్తారు. కుండలిని సంబంధమైన ప్రక్రియలు సాగించేవారు తమలోని కుండలిని జాగృతం చేసేందుకు ఈ నవరాత్రులను మరింత అనువైనవిగా భావిస్తారు. ఈ కాలంలో చేసే సాధన మరిన్ని సత్ఫలితాలను ఇస్తుందని ఆశిస్తారు. ఒకప్పుడు పాశ్చాత్యులకు కేవలం 9 అంకెల వరకే తెలుసు. వారి దృష్టిలో 9 పరిపూర్ణమైన సంఖ్య. నిజమే. అందుకనే 9తో ఏ సంఖ్యను హెచ్చించినా తిరిగి అదే సంఖ్య వస్తుంది. కానీ ఆ 9 తర్వాత ఏమిటన్నదే ప్రశ్న. లక్ష్యం కోసం ఎంత గొప్పగా పోరాడినా విజయం సాధిస్తేనే కదా దానికి సార్థకత. జీవితాన్ని ఎంత గొప్పగా సాగించినా పరమార్థం తెలుసుకుంటేనే కదా దానికి విలువ. అందుకే నవరాత్రులు పోరాడిన దుర్గ విజయదశమి నాడు జయం పొందింది. మనలోని దుర్గుణాల మీద పోరాడటమే కాదు, అవి తిరిగి మేల్కొనకుండా అణగదొక్కేయాలన్నదే దశమి చెప్పే అర్థం. దైవశక్తిని స్త్రీ స్వరూపంగా కొలుచుకోవటం ఏదో ఒక ప్రాంతానికే పరిమితం కాదు. వేల సంవత్సరాలుగా భారతదేశంలోని గ్రామాన అమ్మవారిని ఏదో ఒక రూపంలో పూజిస్తూనే వస్తూ ఉన్నారు. ఎల్లమ్మ, పోలేరమ్మ, గంగమ్మ, పోచమ్మ, మైసమ్మ ఇలా పేర్లు ఏవైతేనే ప్రకృతిని పాలించి ఆ చల్లని తల్లి చూపు మన మీద ఉండాలని ధార్మికుడైన ప్రతి హిందువు వేడుకుంటూనే వస్తూ ఉన్నాడు.